నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 దివ్య దేశికాలలో 17వది తిరుక్కన్నపురం. మూలమూర్తి శౌరిరాజ పెరుమాళ్, ఉత్సవమూర్తి శౌరిరాజన్, తాయారు పద్మాసిని, కన్నపుర నాయకి. విమానం ఉత్పల విమానం. తీర్థం నిత్యపుష్కరిణి ఆనంద సరస్సు. పురాణం పద్మపురాణం. క్షేత్రం దండకవన క్షేత్రం, సప్తపుణ్యక్షేత్రం, అష్టాక్షర క్షేత్రం, పంచకృష్ణ క్షేత్రం. తూర్పు అభిముఖంగా నిల్చుని వరదహస్తం, ప్రయోగ చక్రాన్ని ధరించి ఉంటారు పెరుమాళ్. విష్ణుమూర్తి విభీషణుడితో కలిసి నడిచిన దివ్యక్షేత్రం. కుంభకోణానికి 30 కిలోమీటర్ల దూరంలో తిరువారూరు వెళ్లే దారిలో 7 అంతస్తుల రాజగోపురంతో అలరారే దివ్యక్షేత్రం. తత్తిమ 4 క్షేత్రాలు: త్రివిక్రమ పెరుమాళ్ తిరుక్కోవలూర్, లోకనాథ పెరుమాళ్ తిరుక్కण्णంగుడి, గజేంద్రవర్ధన్ తిరుకపితాలం, నీలమేఘ పెరుమాళ్ తిరుక్కण्णపురం, శౌరిరాజ పెరుమాళ్ అన్నమాట. ఎడమ ప్రక్కన ఆండాళ్ళమ్మవారు పద్మిని కుడివైపు ఉంటారన్నమాట. వైకాసి మాసంలో జరిగే ఉత్సవంలో 7వ రోజు మహావిష్ణు 3 రూపాలలో దర్శనమిస్తారు. రోజంతా మహావిష్ణులా, బ్రహ్మలా, రాత్రి మొత్తం మరియు మరుసటి రోజు పొద్దున వరకు శివునిలా దర్శనమిస్తారు పెరుమాళ్. స్వామి భక్తుల యొక్క కష్టాలను, దుఃఖాలను, బాధలను ఆయన స్వీకరించి మనకి సంతోషాలను ప్రసాదిస్తున్నట్టుగా, ఆహ్వానిస్తున్నట్టుగా, ఎదురు చూస్తున్నట్టుగా ఉంటారు ఈ తిరుక్కण्णపురంలో. ఇక్కడ ఉత్తర ద్వారం లేదు. ఈ క్షేత్ర దర్శనమే మోక్ష మార్గం అన్నమాట. దీనిని శ్రీమద్రక్షక మహామంత్ర సిద్ధి క్షేత్రం అని కూడా పిలుస్తారు. తిరుమంగయాళ్వార్లకు స్వామి స్వయంగా తిరుమంత్రం ఈ క్షేత్రంలోనే ఉపదేశించారని చెప్తారు. రావణుడి తమ్ముడైన విభీషణుడు ఒకసారి శ్రీరంగంలోని అద్భుతమైన దర్శనాన్ని పొంది తర్వాత ఆయన నడకలోని అందాన్ని చూడాలని కోరుకుంటారు. విష్ణుమూర్తిని వేడుకోగా ఆయన విభీషణుని కీశైవీడు వెళ్ళమని చెప్తారు. మహావిష్ణు యొక్క తూర్పు దిక్కు స్థలం అన్నమాట. అది తిరుక్కण्णపురం. క్రిందకి దిగి విభీషణుడితో అమావాస్య రోజు స్వామికి ప్రదక్షిణం చేసి ఆనందిస్తారు. ఈ సంఘటనకు గుర్తుగా ప్రతి అమావాస్య రోజు మూలమూర్తి శౌరిరాజ పెరుమాళ్ను విభీషణుని గుడిలోకి తీసుకుని వెళ్తారు. 108 దివ్య దేశాలలో తిరుక్కण्णపురంను కీశైవీడుగా, శ్రీరంగంను మేల్వీడుగా, తిరుమలను వడక్కవీడుగా మరియు మధురైలోని అళగర్ కోయిలని తెర్కు వీడుగా పిలుస్తారు. మూలమూర్తి ప్రయోగ చక్రంలో దర్శనమిస్తారు. తమిళంలో శౌరి అనగా అదనంగా అని అర్థం. తమిళ చుట్టూ ఎక్కువగా ఉన్నందువల్ల ఈ పెరుమాళ్ళకి శౌరిరాజ పెరుమాళ్ అని పేరు వచ్చిందని చెప్తారు. మీరు అడగడం మర్చిపోకండి. అక్కడ పూజారి గారిని అడిగితే స్వామివారికి వెనకాల శిఖ ఉంటుంది, మనకి చూపిస్తారు. మనం వెళ్ళే సమయాన్ని బట్టి పూజారి గారి దీన్ని బట్టి మాకైతే భలే బాగుందండి చూపించారనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. ఒకసారి రంగభట్టర్ అనే విష్ణు భక్తుడు పరంధాముని ఇక్కడ సేవించారు. ఆ రోజుల్లో రాజు తప్పకుండా స్వామివారికి పూలదండ పంపాలని ఒక శాసనం ఉంది. అది స్వామికి వేసి రాజు దర్శనానికి వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాలన్నమాట. ఒకసారి సమయానికి దండ రాకపోవడంతో రాజు దర్శనానికి వచ్చేస్తారేమో అని భార్య దగ్గర పూలను తీసి దండ కట్టి పెరుమాళ్ళకి వేస్తారు. రాజు ఆ దండలో ఒక మహిళ వెంట్రుక ఉండటం గమనించి అడగగా భయపడిన ఆ పూజారి అది స్వామివారికే పొడవాటి జుట్టు వెంట్రుకలు ఉన్నాయని చెప్తారు. రాజుకు తెలుసు స్వామికి పొడవాటి వెంట్రుకలు లేవని. అందుకని రాజు పూజారిని స్వామికి పొడవు వెంట్రుకలు లేవు కదా, సరే రేపు నాకు చూపించమని అడుగుతారు. పూజారి స్వామివారిని రాజు కోపం నుండి కాపాడమని వేడుకుంటారు. అతనిని కాపాడడానికి స్వామి పొడవాటి జుట్టుతో దర్శనమిస్తారు. అప్పటి నుండి స్వామివారిని శౌరిరాజ పెరుమాళ్ళుగా పూజిస్తారు. భక్తుల కోసం పెరుమాళ్ చూడండి ఎంత ఇది చేశారో. అర్థజామ పూజ. మునియోధరన్ అనే భక్తుడు స్వామివారికి నివేదించకుండా భోజనం చేసేవారు కాదు. ఒకసారి ఆయన బయటికి వెళ్ళి వచ్చేసరికి చాలా ఆలస్యమై గుడి మూసేశారు. దాంతో బాధపడిన ఆయన చక్కెర పొంగల్ని చేసి బయట నుంచే నివేదించారు. మరునాడు గుడి తలుపులు తెరిచి చూడగా గుడంతా చక్కెర పొంగలి వాసనతో నిండిపోయి స్వామివారి పెదవుల మీద కూడా చక్కెర పొంగలి అంటి ఉంది. దానికి గుర్తుగా అర్థజామ పూజ చేస్తారు. మునియోధరన్ సన్నిధి ఉంటుంది, తప్పకుండా చూడండి. అందుకే మునియోధరన్ పొంగలిగా స్వామికి ఇప్పటికీ నివేదిస్తారనమాట.
ఒకప్పుడు ఉపరిసరవసు అనే ఒక రాజు ఉండేవారు. ఆయన అశ్వమేధ యాగం చేసి పద్మిని అనే పాపను పొందారు. ఆమె యుక్త వయసు వచ్చాక ఈ కోవెలలో ఆ పరంధాముని ప్రార్థించి భర్తగా కోరింది. స్వామి ఆమె భక్తికి ముగ్ధుడై ఆమె కోరిక తీర్చాలనుకుంటారు. ఒకసారి రాజు అక్కడ తపమాచరించే ఋషులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఋషులు విష్ణుని ప్రార్థించగా 16 సంవత్సరాల బాలుడిగా వచ్చి రాజు యొక్క సేనను ధ్వంసం చేస్తారు. చివరకు విష్ణు అస్త్రాన్ని రాజు బాలుడి మీదకి వేయగా అది విష్ణు చుట్టూ తిరిగి ఆయన కాళ్ల మీద పడింది. అప్పుడు గుర్తించిన రాజు క్షమాపణ అడగగా క్షమించిన స్వామి ఆయన కూతురుని పరిణయమాడారు. ఎడమవైపు ఆండాల్, కుడివైపున పద్మిని ఉంటారు. మాఘమాసంలో స్వామిని సముద్రపు ఒడ్డుకి తీసుకువెళ్తారు. కరైక్కల్ ఇదిగా మనవాళ్ళ మహాముని ఇక్కడ స్వామిని పూజించారు. స్వామి రాత్రి వెళ్ళిన స్వామి తిరిగి తెల్లవారుజామున 5 గంటలకి మళ్ళీ గుడికి చేరుతారు. శ్రీరంగం, తిరుమల, శ్రీముష్ణం, తిరునల్వేలిలోని తోటధారి, తిరుసాల గ్రామమూర్తి, తిరుక్కన్నపురం, బదరికాశ్రమం, నైమిషారణ్యం, స్వయం ముక్తి క్షేత్రాలలో, స్వయం వ్యక్త క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ పవిత్ర తీర్థంలో స్నానమాచరించే పాపాలన్నీ పోతాయని చెప్తారు. ఉత్పల వార్తక విమానం స్వామివారి గుడిలోకి అనుమతిస్తుంది అంటారు. తిరుమంగయాళ్వారులు, పాశురాలు, నమ్మాళ్వారులు, పెరియాళ్వారులు, ఆండాళ్ళమ్మవారు ఇక్కడ పెరుమాళ్ళని స్తుతించారు. ఇక్కడ జరిగే తెప్పోత్సవం జగత్ప్రసిద్ధం. 10:30కి బయలుదేరిన స్వామి 5 గంటలకి తిరిగి చేరుతారు. నిన్ను శ్రీరంగంలో శయనభంగిమలో సేవించాను కదా, ఇక్కడ నడిచే భంగిమలో దర్శించాలని వేడుకున్న స్వామి విభీషణునికి ఇలా దర్శనమిచ్చారన్నమాట. స్వామిని 2 చేతులతో ఇద్దరు పట్టుకుని అమావాస్య రోజున విభీషణునికి దర్శనానికి తీసుకుని వెళ్తారు. అజయార్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ కథను అనుసరించి తాళం స్వామికి తగిలి నుదుటి దగ్గర స్వామికి దెబ్బ తగిలిందని, ఇప్పటికీ ఆ దెబ్బ పెరుమాళ్ళ దగ్గర ఉంటుందని చూడొచ్చు. శౌరిరాజ పెరుమాళ్ సన్నిధి తిరుక్కన్నపురం. భక్తుడి కోసం స్వామికి ఒక్క రోజులోనే పెద్ద వెంట్రుకలు చూపించిన దివ్యక్షేత్రం అన్నమాట. మీరు ఇక్కడ స్వామివారికి పెద్ద జడు ఉంటుందండి, అడిగి చూడాలి. పెద్ద జుట్టు ఉంటుంది, మీరు అడిగితే చూపిస్తారనమాట. వరదహస్తం, అభయహస్తం, ప్రయోగ చక్రంతో ఉంటారు స్వామి. అమావాస్య రోజు ఇద్దరు చేతితో పట్టుకొని స్వామి విభీషణుడు నడుస్తారు. నడుచుకునే పద్మిని ఉంటారు స్వామి వారికి. గుడి ఋషులతో స్వామిని సముద్ర ఒడ్డుకి తీసుకెళ్తారనమాట. మనవాళ్ళ మహాముని ఇక్కడ స్వామిని పూజించారు. ఇక్కడ ఈ పవిత్ర తీర్థంలో స్నానం ఆచరించి పాగా పెట్టుకునే ఉత్పల వార్తక విమానం స్వామివారి గుడిలో కనిపిస్తుంది. తిరుమంగయాళ్వారులు, నమ్మాళ్వారులు, పెరియాళ్వారులు, ఆండాళ్ళు స్తుతించారు స్వామిని. తెప్పోత్సవం జగత్ ప్రసిద్ధం. శౌరి అనగా అదనపు జుట్టు. స్వామి అదనం, ఎక్స్ట్రా అందంగా తమిళ్లో. అందుకని స్వామి వారికి పెద్ద జుట్టు ఉంటుంది. అడిగి చూడండి, అద్భుతమైన దివ్యదేశికం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశికం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.